ఈ మధ్య మళ్లీ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అసలు ఈ స్టాక్లో ఇంత మూవ్మెంట్ ఎందుకుంది, ఏం జరుగుతుందో క్యాజువల్గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూస్తే రిలయన్స్ ఫ్యూచర్ అంతా ఇప్పుడు వాళ్లు ఫోకస్ చేస్తున్న న్యూ ఎనర్జీ బిజినెస్ పైనే ఉంది. ముఖేష్ అంబానీ గారు ఈ సెక్టర్లో పెట్టిన కొన్ని లక్షల కోట్ల భారీ పెట్టుబడులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్స్ చూపించడం స్టార్ట్ చేశాయి. జామ్నగర్లో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ మరియు గ్రీన్ హైడ్రోజన్ గిగా ఫ్యాక్టరీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్కెట్ ఈ ఫ్యూచర్ పొటెన్షియల్ని ఇప్పుడున్న షేర్ ప్రైస్లో ఫ్యాక్టరింగ్ చేస్తోంది. ఇంకోవైపు ఇషా అంబానీ లీడర్షిప్లో రిలయన్స్ రీటైల్, ఆకాష్ అంబానీ ఆధ్వర్యంలో జియో అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. జియో 5G మానిటైజేషన్ అంటే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ మరియు ఎయిర్ ఫైబర్ ద్వారా రెవెన్యూ బాగా పెరిగింది. అలాగే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రీటైల్ మరియు జియో ఐపీఓల గురించిన బజ్ దలాల్ స్ట్రీట్లో సెంటిమెంట్ని బూస్ట్ చేస్తోంది. వీటన్నిటికీ కావాల్సిన భారీ క్యాష్ ఫ్లోస్ని వాళ్ల పాత O2C బిజినెస్ స్టేబుల్గా అందిస్తోంది. సో ఫ్యూచర్ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే రిలయన్స్ ఇకపై కేవలం ఒక ట్రెడిషనల్ ఆయిల్ కంపెనీగా మిగిలిపోదు, అదొక టెక్నాలజీ మరియు గ్రీన్ ఎనర్జీ కాంగ్లోమరేట్గా ట్రాన్సిషన్ అవుతోంది. ఈ మార్పు వల్ల కంపెనీ వాల్యుయేషన్స్ పూర్తిగా రీరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ఓవరాల్ ఎఫెక్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో గ్లోబల్ కారణాల వల్ల చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా ఈ మల్టిపుల్ గ్రోత్ ఇంజిన్స్ రీటైల్, జియో, న్యూ ఎనర్జీ వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇదొక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో స్టాక్గా కంటిన్యూ అవుతుంది. ఇది బేసిక్గా ఇండియా గ్రోత్ స్టోరీకి ఒక ప్రాక్సీ లాంటిది. డిస్క్లైమర్: ఈ ఎనాలిసిస్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఇది ఎటువంటి బై లేదా సెల్ రికమెండేషన్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించండి.